వారికి జాబ్ అనేది పెద్ద లెక్కే లేదు. పెద్ద ఇప్పటికీ పెద్ద ఆఫీసర్గా ఉండవలసిన, ప్రమోషన్లలో పెద్ద ఆఫీసర్గా రిటైర్డ్ అవ్వాల్సిన, కానీ వారి వృత్తి వేరు, వారి ప్రవృత్తి వేరు. దేవుడు తనను ఎన్నుకున్నాడు. వారి ప్రేమలో మచ్చ డాగు లేదు. నా చిన్నతనంలో దైవజనులు మా ఇంటికి వస్తే మా నాన్న, అరే అయ్యగారి షూస్ దొడు, అయ్యగారి ఆ బన్యను ఒతుకు, అయ్యగారి యొక్క ఆ బ్యాగ్ దొడు దుమ్ము పట్టింది అని అంటే, అయ్యగారండి అని యాక్టింగ్ చేస్తూ బండకేసి కొట్టేవాళ్ళం. మా ఇల్లే దొరికిందా మీకు? మా ఇల్లేనా? ఎట్లా బలిసిండో చూడు అనుకునేవాళ్ళం. తర్వాత యాక్టింగ్ బాగా, వాళ్ళ ప్రేమ అపారమైంది. వాళ్ళు దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టి దీవిస్తుంటే నేను అనుకునేవాడిని, నాలో ఏదో స్పెషాలిటీ ఉందని. కానీ వారి పాద ధూళి నాకు దీవెనకరంగా మారింది. అట్లాగే రెవరెండ్ ప్రసాద్ రావయ్య గారి యొక్క పాద ధూళి నాకు ఒక దీవెనకరంగా ఉంది అని నేను నమ్ముతూ ఉన్నాను. ఉన్నత శిఖరాల్లో ఉన్నత భావాలు, మా మనుషులంగా మనం జాబ్ చేస్తూ జాబుని బట్టి వారు ఎప్పుడు గర్వించలే, దేవునిని బట్టి వారెంతో గర్వించారు, దేవుని బట్టి. కనుక గర్భంలోనే దేవుడు వారిని ఏర్పరచుకున్నాడని నేను గ్రహించాను. మరి ఇంత పెద్ద పరిచర్యను దేవుడు వారికి ఇచ్చాడు, ఇంత గొప్ప సంఘమును, ఇంతమంది ఆత్మీయ బిడ్డలను, ఇంతమంది దైవజనులను, చక్కని కుమార్తెలు, చక్కని కుమారుడు, మనవళ్ళు, మనవరాళ్ళు, అంతేకాదు ఆధ్యాత్మికంగా దైవ పిల్లలు వారికి దొరకడము, ఇది దేవుడు వారిని ఏర్పరచుకున్నాడు. అంతకంటే వేరే విషయం లేదు. దేవుడు ఏర్పరచుకున్న కొండను మీరు ఓరచూపులు ఎందుకు చూస్తారు అని ఉంది. కనుక దేవుడు ఏర్పరచుకున్న వారిని ఎవరు కాదనడానికి వీలు లేదు. దేవుడు అమ్మగారికి వందనాలు, అయ్యగారికి వందనాలు, వారి కుమార్తెలకు, అల్లుళ్లకు వందనాలు, ఇక్కడున్న పెద్దల్లుడు గారికి నా యొక్క వందనాలు, చిన్నల్లుడు గారికి వందనాలు, పెద్ద పాపకు నా యొక్క కృతజ్ఞతలు, కుమారునికి, వారి పిల్లలకు, ఇప్పుడు వారి సతీమణి ఎంతో చక్కగా సేవలో వాడబడుతూ ఉన్నది. దేవుడు తనను ఎన్నుకున్నట్టుగా నేను గ్రహిస్తూ ఉన్నాను. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. వారి కుమారుడిని ఇలా చూడడము, చిన్నవాళ్ళనిగా చూశాను, ఇప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళుగా మారారు. అందును బట్టి దేవునికి వందనాలు. మీ దగ్గర ఏమైనా నేర్చుకోవాల్సి ఉంటే నాకు నేర్పండి నాన్న. కనుక మీరు పెద్దవాళ్ళుగా కావడము మేము గర్విస్తూ ఉన్నాము. వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అండ్ మే గాడ్ యూజ్ యూ మైటీలీ ఇన్ హిజ్ నేమ్. ఆయన నామములో మిమ్మల్ని గొప్పగా వాడుకొనును గాక. ఆమేన్. హల్లెలూయా. నేను చిన్నతనంలో అనుకునేవాడిని, నేను ఒక పాస్టర్ గారి కుమారుణ్ణి. మనుషుల్ని పొగుడతారేమండి, ఇక్కడికి వచ్చి స్టేజ్ మీదకి వచ్చి మనుషుల్ని అట్లా పొగడొచ్చునా, దేవుణ్ణి పొగడాలి కదా అని అనుకునేవాడిని. కానీ నేను తప్పు అని తర్వాత గ్రహించాను. ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేస్తారు కనుక నాకును చేసినట్టే. కనుక దేవుణ్ణి గణపరచడం అంటే ఆయన ప్రతినిధులను, ఆయన పిల్లలను గణపరచుట అన్నది నేను నేర్చుకున్నాను. దేవునికి వందనాలు. చిన్ని బిడ్డల్ని బట్టి దేవునికి మహిమ కలుగు. ఎంత చక్కగా వింటున్నారో మీరు. సీరియల్స్ చూసినంత, టీవీ, ఈ సెల్ ఫోన్ చూసినంత చక్కగా మీరు. అరే చిన్నోడా, నువ్వు తల దించుకొని ఎగతాళి చేస్తున్నావు కదా, దయచేసి మా బిడ్డల కొరకు చప్పట్లు కొడదాం ఒకసారి. చక్కని బిడ్డలు వాళ్ళు ఇప్పుడు మనకే నేర్పేంతటి, మమ్మీ నీకు తెలియదే, డాడీ నీకు తెలియదే అన్నటువంటి గొప్ప బిడ్డల్ని బట్టి దేవునికి వందనాలు. తర్వాత సండే స్కూల్, చిల్డ్రన్స్ మధ్య కూడా పరిచయం చేస్తున్నది ఈ ఫ్యామిలీ.
అని నేను విని నేను చాలా సంతోషిస్తున్నాను. అమెరికా ప్రెసిడెంట్ కార్టర్ కూడా ఆయన రిటైర్డ్ అయిన తర్వాత చిన్న బిడ్డల పరిచర్యను ఎన్నుకున్నాడు. కనుక చిన్న బిడ్డల పరిచర్య దేశానికి గుండె లాంటిది. ఇప్పుడు చిన్న బిడ్డల పరిచర్య చాలా ముఖ్యమైంది. మనము ప్రోత్సహించాలి, ప్రార్థించాలి. ఈ పరిచర్యను బట్టి దేవునికి వందనాలు. ఇప్పుడే నాకు అయ్యగారి యొక్క ఈ యూట్యూబ్లో ఉన్నది దొరికింది. దేవుని చిత్తమైతే దేవుడు అయ్యగారి ద్వారా ఏమేం మాట్లాడుతున్నాడో నేను వినాలని, నేను ఇంటికి వెళ్ళిన తర్వాత అదే పనిగా కారులో కూడా నేను వాటిని వింటూ వెళ్తాను. చాలా చక్కగా పాడారమ్మ నా పాటలు. రత్నం గారు కూడా అది దేవుని రత్నముగా నా పాటలు పాడుతున్నందుకు నేను కృతజ్ఞుణ్ణి. అవి నావి కాదు, దేవుని పాటలు. దేవునికి మహిమ కలుగును గాక. మంచిదిరా, మరవలేదు పాడతాను. మీ మధ్యలో ఉంటాను కదా, తప్పక ఒక కొత్త పాట తెచ్చాను. దేవుని చిత్తమైతే అది మీ ముందు వినిపించాలని అనుకుంటూ ఉన్నాను. ఓ యేసు నీ జన్మ ఈ భువిని వెలిగించే నాలోని దీపాన్ని వెలిగించుమా. ఓ యేసు నీ జన్మ ఈ భువిని వెలిగించే నాలోని దీపాన్ని వెలిగించుమా. దూరాలు దాటినావు, మాదరికి చేరినావు, మంటిలోనున్న మమ్ము మహిమలోకెత్తినావు. ఒకవేళ సీఎం గారు నాకేదైనా సహాయం చేయాలి అనుకుంటే ఎవరైనా కానిస్టేబుల్నో, ఎస్ఐనో, సిఐ గారినో, ఎంఆర్ఓనో పంపి నాకు సహాయం చేపిస్తాడు. కానీ జగాన్ని సృష్టించి విశ్వాన్ని సృజించిన మన యేసు ఎక్కడో దూరాన కూర్చొని ఆయన దీవించగలడు. కానీ దూరాలు దాటినావు, మాదరికి చేరినావు, మంటిలోనున్న మమ్ము మహిమలోకెత్తినావు. నేనున్న మంటిలోకి ఆయన పాదాలు అడుగు పెట్టినవి నన్ను అక్కడే వదిలేయలే, మహిమలోకెత్తాడు. దూరాలు దాటినావు, మాదరికి చేరినావు, మంటిలోనున్న మమ్ము మహిమలోకెత్తినావు. ఓ యేసు నీ జన్మ ఈ భువిని వెలిగించే నాలోని దీపాన్ని వెలిగించుమా. స్వప్నమై వచ్చావయ్యా, నిజమల్లె నిలిచావయ్యా, సరిసాటి లేని శాంతి ప్రదాత. ఒక సెలబ్రిటీ ఒకవేళ మహేష్ బాబే వచ్చాడు అనుకో, తెలుసారా మహేష్ బాబు అంటే మీకు? మహేష్ బాబే వచ్చాడు అనుకో, ఇది కలనా నిజమా అని గెలుకోవాలి. కానీ యేసుక్రీస్తు ఈ భూమి మీదకి రావడము ఒక స్వప్నం, అది ప్రవచనాల స్వప్నం. స్వప్నమై వచ్చావయ్యా, కానీ స్వప్నంలాగా కరిగిపోలే, నిజమల్లే నిలిచావయ్యా, సరిసాటి లేని శాంతి ప్రదాత. మరి ఏమిచ్చావయ్యా నీవు? మాకు సీఎం గారు, పిఎం గారు ఇస్తే మంచి గృహాన్ని ఇస్తాడు, మంచి ఉద్యోగాన్ని ఇస్తాడు, మంచి స్థితిని ఇస్తాడేమో, కానీ మరణంతో అది అంతమవుతుంది. నీవేమిచ్చావయ్యా? సరిహద్దులేని బ్రతుకిచ్చినావు, సరిహద్దులేని బ్రతుకిచ్చినావు, సుఖ దుఃఖమందు
తోడుగా నీవు నిల్చినావు. ఓ యేసు నీ జన్మ ఈ భువిని వెలిగించే నాలోని దీపాన్ని వెలిగించుమా. మారని దేవుడవయ్యా, చరితనే మార్చితివయ్యా. అవతారమూర్తి అల్ఫా ఒమేగా. మారని దేవుడవయ్యా, చరితనే మార్చితివయ్యా. అవతారమూర్తి అల్ఫా ఒమేగా. కరిగించినావు కరుకు గుండెలన్నీ, కరిగించినావు కరుకు గుండెలన్నీ. పరలోక తండ్రివై తోడుగా నీవు నిల్చినావు. పాడదాం అందరము. ఓ యేసు నీ జన్మ ఈ భువిని వెలిగించే నాలోని దీపాన్ని వెలిగించుమా. దూరాలు దాటినావు, మాదరికి చేరినావు. మంటిలోనున్న మమ్ము మహిమలోకెత్తినావు. నీవున్న నరకం లేదు, నీవు లేని స్వర్గం లేదు. జీవన్మరణాల అధిపతివి నీ. కొత్తగా పెళ్ళైనప్పుడు తినమ్మా తినమ్మా అంటే నేను తినను. ఎందుకమ్మా? వారు రావాలి. భర్త కోసం ఎంత 12 గంటల రాత్రి వచ్చినా లేచి, అదే 10-15 సంవత్సరాలు అయిందనుకో, కొంచెం ముందుకు వస్తే ఎందుకు వచ్చాడట సచ్చినోడు, ఇప్పుడే ఎందుకు వచ్చాడు, తను వస్తే నరకం. కానీ నీవున్న నరకం లేదు, నీవు లేని స్వర్గం లేదు. జీవన్మరణాల అధిపతివి నీవు. స్వర్గానికే నీవు ద్వారమైనావు, స్వర్గానికే నీవు ద్వారమైనావు. మా బ్రతుకు దారిలో తీరమై నీవు నిల్చినావు. పాడదాం అందరం. ఓ యేసు నీ జన్మ ఈ భువిని వెలిగించే నాలోని దీపాన్ని వెలిగించుమా. దూరాలు దాటినావు, మాదరికి చేరినావు. మంటిలోనున్న మమ్ము మహిమలోకెత్తినావు. దూరాలు దాటినావు, మాదరికి చేరినావు. మంటిలోనున్న మమ్ము మహిమలోకెత్తినావు. ఓ యేసు నీ జన్మ ఈ భువిని వెలిగించే నాలోని దీపాన్ని వెలిగించుమా. నాకన్నా మీరే చక్కగా పాడుతున్నందుకు కృతజ్ఞతలు. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను మన సంఘమును దీవించునుగాక. లూకా సువార్త 1వ అధ్యాయం. రెఫరెన్స్ టు ది కాంటెక్స్ట్. ముందుగా అసలు ఏంటి మనందరికీ తెలిసిన విషయమే. రాజైన హేరోదు దినముల యందు దుష్టుడైన రాజు సింహాసనం మీద ఉన్నాడు. నీతిమంతుడైన జకరియా ఎలిజబెతు దంపతులు
మందిరములో ఆరాధిస్తూ, మందిరములో ప్రార్థిస్తూ కొరత కలిగి ఉన్నారు వారు. ఏం దీవిస్తావు? చాలాసార్లు మా నాన్నగారు ఈ పులిపేట మీద నుండి, దేవుడు మహాశక్తిమంతుడు, మహా గొప్ప దేవుడు, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు, సంపన్నుడైన దేవుడు, శ్రీమంతుడు అని చెప్పి ఇంట్లోకి రాగానే మా అమ్మ అనేది, కొత్తిమీర లేదండి, ఉల్లిపాయలు లేవు, గుడ్లు లేవు, ఏం శ్రీమంతుడు అని నేను మనసులో ఎగతాళి చేసేవాడిని. ఈయనకే సంతానం లేదు, ఈయనేం దీవిస్తాడు, మీకు బిడ్డలు కలుగుదురుగా కానీ అన్నంతగా ఆయన కొరత కలిగి ఉన్నాడు. వృద్ధులయ్యారు దంపతులు. దేవుడు చాలా ఆశ్చర్యకరుడు మన దేవుడు. నానా ఇక్కడుంటేనే నాకు దీవెన, మీరు అక్కడికి పోతే నాకు భయం అవుతుంది మరి మిమ్మల్ని చూసి, మీరు పెద్ద కాపరి, నేను ఏ పాటి మీ ముందు, దయచేసి మీ ప్రేమలో మత్స డాగు లేదు, అందును బట్టి దేవునికి స్తోత్రం. ఆయన ఏం దీవిస్తాడు? బిడ్డలు లేని వారిని నీ ముఖకాంతి మా మీద ప్రకాశించునుగాక అనాలి, మీకు పిల్లలు కలుగుతారు అనాలి. కానీ ఆ వారే కొరత కలిగి ఉన్నారు. సింహాసనం మీద దుష్టుడు ఉన్నాడు. పందుల కాపరింట్లో పందై పుడితే మేలు, హేరోదు రాజు ఇంట్లో కుమారుడై పుట్టే కంటే కుమార్తె పుట్టే కంటేని రోమ సామ్రాజ్యంలో ఒక సామెత పుట్టింది. అంతటి క్రూరుడు తనకు అడ్డుగా వస్తే ఎవరినైనా కుమారుడని, కుమార్తెని, భార్యని, ఎవరని చూసేవాడు కాదు, చంపించేవాడు. మహాక్రూరుడు. కానీ క్రూరుల చేతిలో శాసనాలు నిర్ణయించే అధికారాన్ని దేవుడు ఉంచాడు. ఇదేంటో మరి దేవుని పరిపాలన. ప్రసంగి గ్రంథంలో ఉన్నట్టుగా బుద్ధిహీనుడేమో గుర్రం మీద ఉన్నాడు, బుద్ధిమంతుడేమో గుర్రాన్ని నడిపిస్తూ ముందు నడుస్తూ ఉన్నాడు. ఇది చాలా ఆశ్చర్యం. ఇది మనకు అందని విషయం. చాలా విషయాలు నేను ఈ బైబిల్ కామెంటరీ అంతా రాశాను. చాలా ప్రశ్నలు నా మనసులో ఉన్నవి. కొన్నిటికే సమాధానం వచ్చింది, కొన్నిటికి రానందుకు దేవునికి స్తోత్రం. ఒకవేళ అన్నీ వచ్చుంటే గర్విష్ఠుడనైపోయేవాడిని. రాలేదు కనుకనే ప్రార్థనకు, విశ్వాసానికి స్థలం ఉంది, వినయానికి స్థలం ఉంది. లేకుంటే గర్వించేవాళ్ళము, నాకంతా తెలుసు అని. తెలియనందుకే వందనాలు. దేవుణ్ణి ఆరాధించడానికి ఒక అనుకూల సమయం వచ్చింది కనుక ఇది విచిత్రమైన దుష్టులు సింహాసనం మీద, నీతిమంతులు ఏదో మందిరంలో ఆరాధిస్తూ ఉన్నారు. మనం అందరం కలిసి వెళ్ళినా ఎవరు లేచి నిలబడరు. అదే సీఎం గారు వస్తున్నారు, ఒక పెద్ద సర్పంచ్ గారు వస్తున్నారు అని అంటే అందరూ లేచి నిలబడాలి, పెద్ద పెద్ద వాళ్ళంతా. మరి వాళ్లకున్న విలువ ప్రార్థించే వారికి అసలు లేదు. ఇదేం భక్తి, ఆత్మీయత, ఏం ప్రార్థన అని నా మనసులో చాలా కాలం ఇది ఉండేది. ఈ జకరియా, ఎలిజబెతులు ఇలాగ ఉంటున్న సమయంలో మందిరములో ధూపం వేయడానికి ఆయన జీవిత కాలంలో ఒక సమయం వచ్చింది. పరలోకము నుండి దేవదూత పంపించబడ్డాడు. జకరియా, నీ భార్య అయిన ఎలిజబెతు నీకు ఒక కుమారుని కంటుంది, దేవుని కుమారునికి ముందుగా అతడు వెళ్తాడు. భూలోకము నుండి సహాయం రానప్పుడు పరలోకము నుండి సహాయం వస్తుంది మనకు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సమాధి మీద ఉన్న బండని ఎవడు తొలగించాలి అని స్త్రీలు సందేహంలో ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళేసరికి బండ తొలగించబడింది. భూలోకం నుండి సహాయం రాలేదు, కానీ పరలోకం నుండి సహాయం వస్తుంది. ఎవరు కాదనలేరు. అలాంటి సమయంలో ఏది ఎలా జరుగును? ఆయనకు ప్రశ్నలున్నవి. కారణాలు అంతమైన చోట దైవత్వం ఆరంభమవుతుంది. మనం కారణాలతోటి ఇది ఇలా జరుగుద్ది, ఇది ఇలా జరగగలదు, ఇది ఎలా జరగగలదు అని అంచనా వేస్తాం. కానీ దేవుని దగ్గర మన అంచనాల కంటే మన విశ్వాసానికే ప్రాధాన్యత ఎక్కువ ఉంది. కారణాలు అంతమైన చోట దైవత్వం ఆరంభమవుతుంది.
పొద మండుచున్నది కానీ అది కాలిపోలేదు. లాజిక్కు, రీజన్కు బియాండ్ లాజిక్, బియాండ్ రీజన్ గాడ్స్ పర్పస్ ఈజ్ గోయింగ్ టు బి ఫుల్ఫిల్డ్. మన కారణాలు, మన ఊహలు, ప్రశ్నలు ఎన్నో ఉండొచ్చు గాక. యేసు ప్రభు దేవుడు కాదు అని చాలామంది అనవచ్చుగాక. ప్రార్థన వల్ల ఏం జరగదు అని అనవచ్చుగాక. అది వివరించలేము కానీ జీవితాల్లో రుజువైంది. అనుభవంలో అదొక స్వప్నం వాళ్లకు, కానీ మనకు అనుభవం. హల్లెలూయా. మీరు హల్లెలూయా అంటారా దయచేసి? తప్ప ఏమన్నా? లేకుంటే మీరు వెళ్ళవయ్యా అనండి దయచేసి, నేను హల్లెలూయా అనుకుంటా. హల్లెలూయా. చాలా ఆశ్చర్యము. సరే, పరలోకం నుండి దూత వచ్చాడు. సందేహించావు నువ్వు, నేను దేవుని సన్నిధిలో నిలబడే దేవదూతను నువ్వు సందేహించావు గనుక కుమారుడు పుట్టేంత వరకు నీవు మూగబోయి ఉంటావు, మాటలాడలేవు. దీవించాల్సిన ఆయన మాటలాడలేక వచ్చాడు. ఎలిజబెత్ గ్రహించింది. సరే, కుమారుడు పుట్టాడు. కుమారునికి యోహాను అని పేరు పెట్టారు. యేసు ప్రభువునకు ముందుగా ఆయన సిద్ధపరిచి బాటను సిద్ధం చేసి ప్రభువుకే ఆయన బాప్తిస్మం ఇచ్చాడు. అది ఈ సంఘటనలో మనం చూస్తున్నాం. దేవుడు మనతో ఏం మాట్లాడుతూ ఉన్నాడు, ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈ సందర్భంలో, ఈ సంఘటనలో దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు? వారు వృద్ధులయ్యారు, భయభక్తులు కలిగి ఉన్నారు మొట్టమొదట, కానీ వారికి సంతానం లేదు. దేవుడే దిగి వచ్చి దేవదూతనే పరలోకము నుండి పంపినా ఇది ఎలాగూ జరుగును అన్న ప్రశ్నతో ఉన్నాడు. దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్న తలంపు ఏంటంటే, మొట్టమొదట మానవ ముగింపు దేవుని ముగింపు కాదు. హల్లెలూయా. చెప్పండి నాన్న. మీ పాస్టర్ గారిని మనవి చేస్తా, మీరు ఎందుకు అన్నారు అట్లా హల్లెలూయా అని అంటాడా? మేము వెళ్ళవయ్యాను సార్, ఆయన అట్లా ట్రాన్స్లేషన్ చేసుకున్నాడు అనండి. హల్లెలూయా. నీ ముగింపు దేవుని ముగింపు కాదు. ఒక పాప, ఒక బిడ్డ వచ్చి, పాస్టర్ అంకుల్ నేను చచ్చిపోదాం అనుకుంటున్నా అన్నది. నాన్న, అరే నేను తెలుగేనా మాట్లాడుతున్నా? వినాలి. నేను చచ్చిపోదాం అనుకుంటున్నా. ఎందుకమ్మా అంటే, నేను పరీక్ష సరిగా రాయలేదు అంకుల్. అమ్మా, నీవు మందిరానికి రా, ప్రార్థనలో ఉండు, ఉపవాస ప్రార్థనలో ఉండు, దయచేసి ఆల్ నైట్ ప్రేయర్ మీటింగ్లో ఉండు. ప్రతి ఆదివారం నువ్వు మందిరానికి రావడం లేదురా సరిగా. నేను చదివి అలసిపోయాను సార్, అయినా పరీక్ష సమయంలో మర్చిపోయాను, ఒట్టి పేపర్లు ఇచ్చి వచ్చాను, నేను చచ్చిపోదాం అనుకుంటున్నా. మా నాన్న వాళ్ళు మా మీద ఎంతో ఆశలు పెట్టుకున్నారు. మన దేవుడు గొప్ప దేవుడు రా. నువ్వు ఇప్పటికైనా ప్రార్థనకు రా, మీటింగ్స్కి రా, కాటేజ్ ప్రేయర్ మీటింగ్లకు రావాలి, ఉపవాస ప్రార్థనకు రావాలి, మందిరంకు రావాలి నువ్వు అని అంటే, గాలిలో దీపం పెడితే దేవుడు ఏం చేస్తాడు అయ్యగారు? గాలిలో దీపం, నువ్వు రా, నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు అన్నాను. సరే, వస్తూ ఉంది. ఇక రిజల్ట్స్ రానే వచ్చింది. నేను ఫెయిల్ అవుతాను. అరే నువ్వు ఎందుకు అనుకుంటావు? నువ్వు వచ్చావు కదా దేవుడు. మరి పేపర్లో వచ్చిందా అంటే, ఏమొచ్చింది? ఎవరి నంబర్లు రావడం లేదు. కానీ ఒక శాసనం వచ్చింది, ఈ కరోనాను బట్టి అందరూ పాస్ అయ్యారు అని వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. నీవు నమ్మితే దేవుడు శాసనాల్ని మార్చగలడు నీ కొరకు. మానవ ముగింపు దేవుని ముగింపు కాదు. ఇంత వృద్ధులయ్యారు, ఏమండి? సైన్స్ చెప్పొచ్చు, డాక్టర్ చెప్పొచ్చు, శాస్త్రజ్ఞులు చెప్పొచ్చు, జగమే చెప్పొచ్చు కాక, కానీ జగాన్ని సృష్టించిన దేవుడు అంటూ ఉన్నాడు, బిడ్డ నాకు సమస్తం సాధ్యమే. నువ్వు నమ్మితే నా మహిమను చూస్తావు. నువ్వు 24వ సంవత్సరం
ఎక్కడ ఆగిపోయావో, ఎక్కడ ముగించావో నీ బ్రతుకును, ఏ విషయంలో ఇది అసాధ్యమని అనుకుంటున్నావో, కానీ 25వ సంవత్సరములో దేవుడు ఒక అభయాన్ని ఇస్తూ ఉన్నాడు. నీవు నమ్ము బిడ్డ, నీవు నమ్మితే దేవుని మహిమ, నా మహిమను చూస్తావు. నీవు యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? నీ ముగింపుతో దేవుణ్ణి లెక్కించు. మన లెక్కలతో దేవుణ్ణి లెక్క కట్టవద్దు. దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. ఆయన మరచిపోని దేవుడు. మనం చాలాసార్లు ఆయనను మర్చిపోయాం, కానీ ఆయన మనల్ని మరవలేదు. ఆయనను నిరీక్షించు కాలంలో యాకోబు, నా దేవుడు నన్ను మర్చిపోయానని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? ఇదిగో ఆకాశ నక్షత్రాలని లెక్కపెట్టు, వాటిని సృజించి నడిపిస్తున్న దేవుడు వాటిలో ఒకటైనా మర్చిపోలే. నిన్ను మరుస్తాడా? మరవలేదు కదా. నీవు నమ్ము. నీ ప్రార్థన వ్యర్థం కాదు. దయచేసి మానవ ముగింపు దేవుని ముగింపు కాదు. నేను మీ మధ్యలోకి వచ్చినప్పుడు ఒకసారి చెప్పాను, మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. మా నాన్న మా అమ్మ రాత్రంతా ప్రార్థన చేసి కన్నీరు విడిచి, అంటే నేను అనుకునేటోళ్ళు సినిమా యాక్టర్ల కన్నా ఇట్లా కన్నీళ్ళు రావు, పాస్తర్లకు ఎట్లా వస్తాయో కన్నీళ్ళు. యాక్టింగ్ బాగా చేస్తారు వీళ్ళు. ఏం ప్రార్థన చేస్తున్నారు, చేయగానే తెల్లవారి ఏముంది, విజయలక్ష్మి టాకీస్ అలాగే ఉంది, శేష్మహల్ అలాగే ఉంది, ప్లాజా టాకీస్ అలాగే ఉంది, పక్కన కల్ కాంపౌండ్ అలాగే ఉంది, బార్ షాపులు అట్లాగే ఉన్నాయి, ఎవడు మారలే వీళ్ళ ప్రార్థన అని మనసులో అనుకునేవాడిని నేను. ఏమైనా మారినవా? ఏం మారలే, అంత అలాగే ఉంది. వీళ్ళు స్తోత్రంతో ప్రభువా మారుస్తాండ్రి. కానీ కొంతకాలం అయింది, దేవుడు నా గుండెను మార్చేశాడు. హల్లెలూయా అంటలేరా? ఎందుకో నీ ముగింపు దేవుని ముగింపు కాదు. ఇప్పుడు మీరు చేసే ప్రార్థన, మీరిచ్చే కానుకలు, మనమిచ్చే ధారాళమైన విరాళాలు, దేవుని కొరకు మనం చేసే త్యాగాలు మీ పిల్లలకు దీవెనగా దేవుడు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా అంటలేరా? వెళ్ళబోయానండి దయచేసి నాన్న. హల్లెలూయా. నీ ముగింపు నీకు ఇప్పుడు కనబడనంత మాత్రాన ఏం కావడం లేదని అనుకోకు. దేవుడేదో జరిగిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. రెండవ విషయం, వస్తే గిస్తే మా కుటుంబంలో నుండి రావాలండి ఈ కార్యాలు. వస్తే ఏమైనా మా వంశంలో నుండి రావాలండి. మేము పరిపాలన చేసేది, మేమంటే ఏమనుకుంటున్నారు అని లోకం అనుకుంటూ ఉంది. కానీ చూడండి, రెండవ విషయము, నా దేవునికి తారతమ్యాలు లేవు. హేరోదు దగ్గరికి రావాలి, వస్తే పరలోకము నుండి దేవదూత. కైసరు చక్రవర్తి దగ్గరికి రావాలి, పిలాతు గవర్నర్ దగ్గరికి రావాలి, ప్రధాన యాజకుల దగ్గరికి రావాలి, శాస్త్రుల పరిచయుల దగ్గరికి రావాలి. వాళ్ళందరినీ హట 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 పక్కకుండు అంటూ ప్రధాన యాజకుడైన ఎక్కడికి వచ్చాడు నాన్న? యాజకత్వం జరిగిస్తున్నా జకర్యా యొద్దకు. సామాన్యుడు ఆయన. ఏంది జకర్యా, ప్రార్థన చేస్తావు దేవాలయంలో? ఏంటి నాన్న, ఇది పక్కకు జరప నాన్న కొంచెం ఇది పక్కకు జరపండి, నాకు బిడ్డలు కనబడతలేరు, నన్ను తిట్టుకుంటుండ్రా వింటుండ్రా. హల్లెలూయా. ఏంటి గుడిలో ప్రార్థన చేస్తే ఏంటి అని అనుకుంటున్నారేమో మీరు. దేవునికి తారతమ్యాలు లేవు. వారందరినీ దాటి దేవుడు జకర్యా యొద్దకు వచ్చాడు. వారు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవారు. సమూయేలు ప్రవక్త యెషయా ఇంటికి వచ్చాడు. అరే, నీ కుమారులలో ఒకరిని దేవుడు రాజుగా ఎన్నుకున్నాడట, ఎవరెవరు నీ కుమారులు చూపించు. నా పెద్ద కుమారుని కంటే అర్హులు ఎవరున్నారు? మంచి ఫైటర్, మంచి గొప్ప వ్యక్తి. దేవుడు అంటున్నాడు, వీడు వద్దురా,
రెండవ వాడు వద్దు, మూడవ వాడు వద్దు, నాలుగవ వాడు వద్దు, ఐదవ వాడు వద్దు, ఆరవ వాడు వద్దు, ఏడవ వాడు వద్దు. ఇంకెవరు ఉన్నారా? ఉన్నాడండి చెటాకు. వాడు ఎందుకు పనికిరాడు? వాడు ఎందుకు పనికిరాడని నేను ఎక్కడ ఉంచాను? గొర్రెల దగ్గర ఉంచాను. వాడేం పని చేస్తాడు? పిలువనంపించు. ప్రవక్త ఎదురు చూస్తున్నాడు, తండ్రి ఎదురు చూస్తున్నాడు, అన్నలు ఎదురు చూస్తూ ఉన్నారు. తనకంటే ముందుగా పుట్టారు వాళ్ళు, యుద్ధ వీరులు వాళ్ళు. కానీ అరణ్యంలో గొర్రెల దగ్గర ఉన్నను వాని ఆశ దేవునితో పెనవేయబడింది. నీవెక్కడున్నావు అన్నది కాదు, ఏ పనిలో ఉన్నావు, ఏం పని చేస్తున్నావు, చదువుందా లేదా అన్నది కాదు, డబ్బుందా లేదా, పలుకుబడి ఉందా లేదా కాదు. నీ ఆశలు, నీ పరిశుద్ధమైన జీవితము దేవునితో పెనవేయబడి ఉంటే నీవెక్కడున్నా ఆయన రాజుల ఎదుటికి, ప్రవక్తల ఎదుటికి నిన్ను తీసుకొని వస్తాడు. హల్లెలూయా. దేవునికి తారతమ్యాలు లేవు. సమూయేలు పరిగెత్తుకొని వస్తూ ఉన్నాడు, దావీదు పరిగెత్తుకొని వస్తూ ఉన్నాడు. ప్రవక్త అయిన సమూయేలు లేచి నిలబడ్డాడు. యెషయి లేచాడు, అన్నలు లేచారు. ఏమరా, నీవు వస్తే మేము లేవాలి, నీకోసం మేము లేచి నిలబడాలా? మేము వస్తే నీవు లేవాలి. తారుమారు చేస్తాడు దేవుడు. దేవునికి తారతమ్యాలు లేవు. నేను కోరుకొనిన వాడు ఇతడే. అభిషేక తైలము వాని మీద కుమ్మరించబడింది. రాజు సింహాసనం మీద ఎక్కక ముందే దేవుడు వానిని సింహాసనం ఎక్కించాడు, కిరీటం పెట్టాడు, అభిషేక తైలము కుమ్మరించాడు. దేవునికి తారతమ్యాలు లేవు. ఏమో నా ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడా, నేనే పాటి, నేనెంతటి దానును, నేనెంతటి వాడును అని అనుకోవద్దు. యువర్ క్యారెక్టర్ డిసైడ్స్ యువర్ డెస్టినీ. నీ ప్రవర్తన నీ గమ్యాన్ని నిర్ణయిస్తుంది. దేవునికి తారతమ్యాలు లేవు. అబ్బో, ఈ భద్రాచలం పట్టణంలో గొప్ప గొప్ప వాళ్ళ దగ్గరికి వస్తే దేవుడు వస్తాడు. కానీ ఒకవేళ నీవు ఆశించే హృదయం నీకుంటే, పరిశుద్ధమైన జీవితం నీకుంటే, నాకు ప్రభువే కావాలి అని ఉంటే దేవుడే నీ వద్దకు వస్తాడు. అందరిని దాటి, లూకా సువార్త 3వ అధ్యాయంలో కూడా ఉంది కదా, కైసరును, హేరోదును, పిలాతును, ప్రధాన యాజకులను, శాస్త్రులను, పరిసయ్యులను దాటి అరణ్యంలో ఉన్న యోహాను వద్దకు దేవుని వాక్యము వచ్చెను. వీళ్ళందరినీ దాటి ఈ 2025వ సంవత్సరంలో నీవు ఆశిస్తే, నీలో పరిశుద్ధ జీవితంతో త్యాగాలు చేయగలిగితే, ఆయనను కోరుకుంటే, దేవుణ్ణి కోరుకునే వారికి దేవుడే దర్శనమిస్తాడు. దేవుడు కోరుకుంటే ఇంకెవరో రారు, ఆయన తానే స్వయంగా నీ దగ్గరికి వస్తాడు. మగ్దలేనే అన్నది, నేను ప్రభువును చూచినంత వరకు ఇక్కడ నుండి వెళ్ళను, ప్రభువే దర్శించాడు. హల్లెలూయా. దేవునికి తారతమ్యము. అపోస్తలులకు, చీఫ్ అపోస్తలులకు కనపడాలి కదా, ముందుగా పేతురు కనపడాలి, యోహాను కనపడాలి, వీళ్ళందరికీ కనిపించాలి కదా. కన్న తల్లికైనా కనబడక ముందే మగ్దలేనేకు కనబడ్డాడు. దేవునికి తారతమ్యము లేదు. హల్లెలూయా. మూడవది, దుష్టుడైన హేరోదు సింహాసనం మీద ఉన్నాడు. నీతిమంతులు సాధారణంగా వాళ్ళు శాసనాలు రాస్తే ఈ నీతిమంతులు ఆ శాసనాలను బట్టి నడుచుకోవాలి. దేవుడు దుష్టులను ఎందుకు ఉంచినట్టు? ఇంత దుర్మార్గులని తెలిసినా, ఇంత దుష్టులని తెలిసినా, ఇంతటి అన్యాయస్తులు అని తెలిసినా వాళ్ళను ఇంకా అధికారంలో, ఇంకా భూమి మీద ఎందుకుండనిస్తున్నాడు? వాళ్ళకు ఎందుకు అధికారం ఇస్తున్నాడు? ఒక తల్లి భర్తను బ్రతిమలాడుతుంది. తండ్రి అంటున్నాడు, అరే నువ్వు ఇలా ఇంట్లోకి రావద్దు, నీ వల్ల పెళ్ళిళ్ళు కావడం లేదు, అక్కల పెళ్ళిళ్ళు కావడం లేదు, నీ వల్ల చెడ్డ పేరు వస్తుంది, నువ్వు ఇంట్లోకి రావద్దు. తల్లి బ్రతిమలాడుతుంది.
ఒక్కసారికి రాని అయ్యా, వాడు కూడా మన కొడుకే కదా, వాడు బాగుపడతాడేమో, ఒక ఛాన్స్ ఇవ్వు వానికి, నాకు వాడి ఇంట్లోకి అడుగు పెడితే నేను ఉండను సుమా అంటున్నాడు. తల్లి కాళ్ళ మీద పడి బతిమలాడుతుంది. ఈ అర్ధరాత్రి వాడు ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్తాడు రాని. అప్పుడు తండ్రి ఒక మాట అన్నాడు, సరే నువ్వు ఇంట్లోకి వెళ్ళు, కానీ నీ మొహం నాకెప్పుడు చూపించొద్దు. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, దేవుడు దుర్మార్గులను, దుష్టులను అనుమతిస్తున్నాడు, ఈ లోకంలో ఉండడానికి, బ్రతకడానికి అనుమతిస్తున్నాడు, కానీ అంగీకరించడం లేదు. నీ దహన బలులన్నిటినీ యెహోవా అంగీకరించునుగాక అని ఉంది కీర్తన 20లో. మనము సంఘములో ఉన్నాం, ఈ సహవాసంలో ఉన్నాం. దేవుడు నిన్ను అనుమతిస్తున్నాడా, అంగీకరించాడా? ఇది చాలా ప్రాముఖ్యం. మనల్ని దేవుడు అంగీకరించాలి. మన కానుకలు, మన ప్రార్థనలు, మన సమర్పణ, మన త్యాగము, మన పరిచర్యను దేవుడు అంగీకరించకపోతే ఇది వ్యర్థము. దేవుడు అనుమతించాడు చాలామందికి ఈ లోకంలో, సరేరా సరేరా అన్నాడు, కానీ అంగీకరించబడిన వారు కొందరే. కనుక దేవుడు దుష్టులను కూడా ఎందుకు ఉండనిస్తున్నాడు అంటే అనుమతించాడు, కానీ అంగీకరించలేదు. మనం ఈరోజు విరిగిన మనసుతో మనం ప్రార్థన చేయాలి. ప్రభువా, నా దహన బలులో, నా కన్నీటి ప్రార్థన, నా పరిచర్యను, నా యొక్క జీవితమును, నా పిల్లలను మీరు అంగీకరించుదురుగాక. హల్లెలూయా. మనం అంగీకరించబడే ఆ సంఖ్యలో ఉండాలి, అనుమతించబడిన సంఖ్యలో కాదు. ఈ చెట్టును ఇంకా సరే ఇంకొక సంవత్సరం ఉండని అన్నాడు, అది ఫలించిన సరి, లేకుంటే నరికివేయి. అనుమతించాడు కానీ అంగీకరించలేదు. ఇది చాలా ప్రాముఖ్యం. దేవుడు 25 సంవత్సరాలు మనల్ని ఉంచాడు భూమి మీద. మనకంటే మించిన వాళ్ళు, ధనికులు, అందగత్తెలు, అందగాళ్ళు, శాసనాలు చేయగలిగిన వారు ఉన్నారు, కానీ దేవుడు వారికి ఒక అవకాశం, ఒక అనుమతిని ఇచ్చాడు అంతే. కానీ మనల్ని దేవుడు అంగీకరించాడు. ఆయన రక్తంలో మనలను చెప్పురేంటున్నానా? హల్లెలూయా. God has accepted us as his children. దేవుడు మనల్ని తన పిల్లలుగా అంగీకరించాడు, ఆయన రక్తంలో మనల్ని అంగీకరించాడు. 4వది, అద్భుతంగా కుమారుణ్ణి దేవుడు ఇచ్చాడు. ఎలాగిచ్చాడు నాన్న? మొట్టమొదటిది ఏంటి? మొట్టమొదటి విషయం ఏంటి నాన్న? మన ముగింపే, మానవ ముగింపే దేవుని ముగింపు. చెప్పండి రే చిన్నోళ్ళ, రెడీ. మానవ ముగింపే దేవుని ముగింపు కాదు. రెండవది ఏంటిది? అమ్మా, దేవునికి తారతమ్యాలు లేవు నాన్న. ఆయన ఎవరినైనా, ఆయనతో నువ్వు కమ్యూనికేషన్, నీ స్పిరిట్తో, నీ ఆత్మలో కమ్యూనికేషన్ ఉంటే అందరినీ దాటి నీ యొద్దకు రాగలడు. మూడవది, అది అనుమతించాడు కానీ అంగీకరించలేదు ఈ లోకంలో చాలా మందిని. 4వది, దేవుడు అద్భుతంగా కుమారుణ్ణి ఇచ్చాడు. అద్భుతమైన కుమారుడు, మామూలు కుమారుడు కాదు. ఈ భూమి మీద ఆదాము వచ్చాడు, సరే పుట్టలేదు. ఆయనకు పుట్టిన వాళ్ళు హేబేలు, నోవహు, హానోకు, ఆయన వంశాన్ని మనం చూద్దాం. మళ్ళీ నోవహు వంశంలో కూడా అబ్రహాము, దావీదు, మోషే, వీళ్ళందరికంటే గొప్పవాడా? ఎస్. భూమి మీద స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదు. అంత గొప్పవాడు అద్భుతమైన రీతిలో ఇచ్చాడు. అసలు వయస్సు మళ్ళిన తర్వాత ఆయనకు కుమారుణ్ణి ఇచ్చాడు. అనారోగ్యంగా పుట్టలే, చాలా ఆరోగ్యవంతునిగా, చాలా భక్తిపరునిగా, గర్భంలోనే పరిశుద్ధాత్మను ధరించుకున్న వాడైపో జన్మించాడు. ఆశ్చర్యం ఏంటంటే, నాకు ఆశ్చర్యం, అది మీకు ఆశ్చర్యంగా ఉందో లేదో నాకు అంతటి అద్భుతమైన కుమారుడు దూత ప్రకటించిన వెంటనే తెల్లవారే పుట్టేది ఉండే, కానీ 9 నెలలకు పుట్టాడు. 9 నెలలు. మళ్ళా క్రమం ఎందుకండి?
అద్భుతమైన కుమారుడు అద్భుతంగా పుట్టాలి కదా. దయ్యం పిల్ల అనేవాళ్ళమే మనం. సాధారణములో అసాధారణమైనవి దేవుడు దాచి ఉంచాడు. హల్లెలూయా. అమ్మా అనండ్రా పెద్దగా ఏమంటున్నారో నాకు తెలుస్తలేదు. నాకు చెవుడు ఎక్కువరా కొన్నిసార్లు. తర్వాత భార్య భర్తలు తిట్టుకుంటుంటారు చూడు, అవి కూడా నాకు వినబడవు. చెవుడు ఎక్కువ. పాస్టర్ గారు చూడండి చూడండి అంటే నాకు వినపడవు అమ్మా అంటాను నేను. కనుక హల్లెలూయా. సాధారణంలోనే అసాధారణమైనవి దేవుడు దాచి ఉంచాడు. దేవుడే దూతను పంపిన, పరలోకం నుండి దూత వచ్చిన, దర్శనమిచ్చిన నీతిమంతులైనప్పటికీ 9 నెలలు గర్భములో మోయాల్సిందే. సాధారణమైన బాటలో అసాధారణమైన దీవెనలు ఉన్నవి. ప్రభు అన్నాడు 10 మంది కుష్ఠరోగులతో, అరే వెళ్ళండి రా, మీరు దేవాలయానికి వెళ్ళి యాజకునికి కనపరచుకోండి. సాధారణం, ఆర్డినరీ నడక, సాధారణం. నడుస్తూ ఉన్నారు మార్గంలో, ఏదిరా 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 అనుకుంటున్నారు. కానీ మార్గంలో నడుస్తూ ఉండగా శుద్ధులైరి. అబ్బా, దేవునికి లోబడే సాధారణ బాటల్లో అసాధారణమైన దైవ దీవెనలు వస్తాయి. హల్లెలూయా అంటలేరా. బా, మారని దేవుడవయ్యా, చరితనే మార్చితివయ్యా. చెప్పనేంటి నాన్న, రాసుకున్నారా ఎవరైనా దేవుని దయ వల్ల? మారని దేవుడవయ్యా, చరితనే మార్చితివయ్యా, అవతారమూర్తి అల్పావు మీగ కరిగించినావు కరుకు గుండెలన్నీ. మనం ప్రార్థన చేసి వెళ్తున్నాం, బోధలు ఇంతమంది చేస్తున్నాం, ఒక్కడు మారతలేడు అని అనుకోకు. సాధారణమైన బాట, కానీ ఒక్కసారి అసాధారణమైన కార్యాలు చేస్తాడు. మీకు విషయం తెలుసా? ఇరాన్లో 5 లక్షల మంది ప్రభువుని అంగీకరించారు. మీరు గూగుల్లో చూడండి, 5 లక్షల మంది ముస్లిమ్స్. నా దేశమును కూడా మీ ప్రార్థన ద్వారా మార్చబోతున్నాడు. హల్లెలూయా. సాధారణం. పువ్వులు ఎవరైనా చూశారా మీరు? నేను చూసిన, మా ఇంటి దగ్గర ఉన్నవి పువ్వులు. మీరు చూశారమ్మా? సాధారణం, కానీ అసాధారణ సందేశం ఉంది. సొలొమోను సహితము వీటిలో ఒకదాని వలన నేను అలంకరింపబడలేదు. బా, అసాధారణమైన సందేశం ఉంది. కాకులు ఎవరైనా చూశారా? మీరు చూశారో లేదు, కానీ మా దగ్గర కాకులు చాలా ఉన్నాయి. భద్రాచలంలో ఉన్నవో లేవో, కానీ సాధారణం. అసాధారణమైన విషయం ఏంటంటే వాటిని పోషించే దేవుడు మిమ్మల్ని పోషించడా? అసాధారణమైన సందేశం. సాధారణం. ప్రసాదరావు అయ్య గారు పాపం ఏంటో భద్రాచలం వచ్చాడు, ఏదో సాధారణంగా సేవ చేస్తున్నాడండి. కానీ అసాధారణమైన శక్తులు ఆయన ప్రార్థిస్తే మీ జీవితంలో మీ కుమారులు, మీ కుమార్తెలు, మనవళ్ళు, మనవరాళ్ళు ఆశీర్వదించబడతారు. హల్లెలూయా అంటలేరా? ఏమో హల్లెలూయా పాస్టర్ని పట్టుకొచ్చింది ఎక్కడనో అని అనుకోకండి. దేవునికి మహిమ కలుగును గాక. సాధారణం, ఇట్స్ ఆర్డినరీ, బట్ అవర్ గాడ్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ. మన దేవుడు ఎక్స్ట్రాడినరీ కార్యాలు చేయగలరు. మనిషే, కానీ మనిషి ద్వారా దేవుని యొక్క దీవెనలు నీకు వస్తాయి. మనిషిలో, ఈ ప్రకృతిలో, ఈ సృష్టిలో అంత సాధారణమే. హెచ్కేల్ గ్రంథంలో 1వ అధ్యాయం 16వ వచనంలో చక్రంలో చక్రం ఉంది. సాధారణం. చక్రం అనేది సాధారణం, అందులో అసాధారణమైన చక్రం ఉంది. దేవుని కార్యాలు, దేవుని యొక్క ఆశీర్వాదాలను చక్రం ఉంది. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. సరే, కుమారుడు పుట్టాడు. కుమారుడు పుట్టిన తర్వాత ఆయనకి ఏ పేరు పెట్టాలి అని ఎలిజబెత్ అమ్మని అడిగారు.
యోహాన్ అని పెట్టండి. అరే మీ వంశంలో లేదు కదా ఆ పేరు. ఎవరికి? యూదులకు ఒక ఆచారం ఉంది, వాళ్ళ వంశకర్తల పేర్లు పెట్టాలి, వాళ్ళ వంశంలో ఉన్న వారి పేర్లు పెట్టాలి. మీ వంశంలో ఎవరు లేరు కదా, లేకున్నా కూడా పరలోకము నుండి ఈ పేరు ఇవ్వబడింది. సరే, నా భర్తను అడగండి, యాజకుడిని ఎవరైనా పేరేం పేరు? జకర్యా అని అడగండి. జకర్యా నీవేమంటావు అంటే పలక తెమ్మని యోహాను అని పేరు రాశాడు. వెంటనే ఆయన నోరు సడలి దేవుని స్తుతిస్తూ ప్రవచించడం ప్రారంభించాడు. మరొక విషయాన్ని గమనించాలి, దేవుని దగ్గర శిక్షలే కాదు, అద్భుతమైన ఆశీర్వాదాలు కూడా ఉన్నాయి. దేవుడు ఇంత కఠినుడా కాదు, ఎంతో కరుణామయుడు. కొత్త పేరు నేను ఎక్కిస్తాను, కొత్త తనము నేను ఎక్కిస్తాను, కొత్త హృదయము నేను ఎక్కిస్తాను. నీవున్న నరకం లేదు, నీవు లేని స్వర్గం లేదు, జీవన్మరణాల అధిపతివి నీవు. పాడదాం అందరం. నీవున్న నరకం లేదు, నీవు లేని స్వర్గం లేదు, జీవన్మరణాల అధిపతివి నీవు. స్వర్గానికే నీవు ద్వారమైనావు, స్వర్గానికే నీవు ద్వారమైనావు. మా బ్రతుకు దారిలో తీరమై నీవు నిల్చినావు. అందరం పాడదాం. ఓ యేసు నీ జన్మ ఈ భువిని వెలిగించే, నాలోని దీపాన్ని వెలిగించుమా. దూరాలు దాటినావు, మాదరికి చేరినావు, మంటిలోనున్న మమ్ము మహిమలోకెత్తినావు. తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం.